అబ్జెక్షన్ మై లార్డ్ ఇది ఒక తెలుగు వెబ్ సిరీసు. ఈ వెబ్ సిరీసు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్స్ ఒక 30 మినిట్స్ అలా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ చూశాక నాకు ఎలా అనిపించింది, ఈ సీరియస్ చూడొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కోర్టు ముందర నారాయణ అనే అతను తగలబెట్టుకొని చనిపోతాడు. తన కూతురు సమీరాన్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అసలు సమీరాన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, దీని వెనక ఎవరున్నారు, సమీరా ఎక్కడుంది, అసలు సమీరాకి ఏం జరిగింది, లాస్ట్కి సమీరా దొరికిందా లేదా అనేదే స్టోరీ. శ్రీకాంత్ ఈ కేసుని టేకప్ చేస్తాడు. శ్రీకాంత్కి అనన్య శర్మ అసిస్టెంట్గా ఉంటూ కేసులో హెల్ప్ చేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఆపోజిట్గా ముఖేష్ ఋషి ఉంటాడు. ముఖేష్ ఋషిని మూవీస్లో చూసి చాలా రోజులయ్యింది. ఈ సీరియస్లో ఆయన చూడటం కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, శ్రీకాంత్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అనన్య శర్మ, ముఖేష్ ఋషి వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో ఒక లేడీ విట్నెస్ ఉంటుంది. ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది, నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి ఎక్కువగా కేస్ ఇన్వెస్టిగేషన్స్, విట్నెస్, ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్సు దీని చుట్టూ తిరుగుతుంది. ఎపిసోడ్స్ కూడా ఎక్కువ లెంత్ ఉండవు కాబట్టి బోర్ కొట్టకుండా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే అబ్జెక్షన్ మై లార్డ్ ఒక డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా. ఒక్కసారి చూడొచ్చు, అలా టైం పాస్ అయిపోతుంది. ఓన్లీ 7 ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.